విషయాలు మేము బయలాగా ఎక్స్పైర్ చేస్తున్నాము. అప్పుడు చిన్నప్పుడు ఈసారి పెద్ద చేస్తున్నాము. చూడండి వాటికి ఏం కావాలి? వాటికి నీళ్ళు, ఇది ఆయిల్ పోసుకుంటారు అది. ఇంకా ఇదేమో మెజర్మెంట్ మెజర్మెంట్ ఇది వచ్చేసి బేకింగ్ సోడా. ఇదేమో బెలూన్. చూపించు, కనిపించుద్దా ఏం వాడుతున్నాము? బేకింగ్ సోడా. ఇది బెలూన్. సరే 15 ml వాటర్ తీసుకో. 15 ml. జాగ్రత్తగా చక్కగా పట్టుకో, కింద పడుతుంది అది. చాలే 15 ml ఏనా? ఒకసారి చూపించు. 15 ml. 20 ml తీసుకున్నారా? చదువు రాదా నీకు? ఆ పెద్ద దాంట్లో కొంచెం వేసి ఒక సైడ్ కొంచెం పట్టుకున్నాడు కదా, అందుకు అట్లా అనిపిస్తుంది. ఇటు కొంచెం ఎక్కువ ఉంది, 15 కన్నా పర్లేదు. ఓకే, దాంట్లో ట్యూబ్లో పోసేయి, జాగ్రత్తగా పోయి. ఓకేనా? ఇటు చూసారు కదా, ఈ మెజర్మెంట్ అయితే తీసుకోండి. దీనికి కాసేపు ఇట్లా పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం బెలూన్స్లో బేకింగ్ సోడా వేయాలండి. 2 స్పూన్స్ ఆఫ్ బేకింగ్ సోడా. చూద్దాం. తీసుకు, దీంట్లో పెట్టేసి, ఇది దీంట్లో పెట్టేసి బేకింగ్ సోడా వేస్తాను నేను. దాంట్లో పెట్టి అది ఆయిల్ పోసేది చిన్నగా. ఓకేనా? దగ్గర రా, చూపించు. ఇట్లా పెట్టు. ఓకే, 1 స్పూన్. ఇంకా ఉండు. వెయిట్ పడిపోద్ది. 2 స్పూన్స్ ఆఫ్ బేకింగ్ సోడా అయితే బెలూన్లో వేసేసాం. అది వెళ్ళిందో లేదు చూద్దాం. ఒకసారి ఇటు వెళ్ళిందా? ఇది పెద్దల సమక్షంలో చేయండి, పిల్లలకి కొంచెం జాగ్రత్తగా. ఇటు ఉంది, ఇంకా కింద రాలేదు అదంతా. ఓకే, మొత్తం అయితే దీంట్లోకి అయితే పంపించేసామండి బేకింగ్ సోడాను కూడా. ఇప్పుడు వచ్చేసి ఈ బెలూన్ వచ్చేసి ఇది ఉంది కదా, దీనికైతే మొత్తం క్లోజ్ చేయాల్సి ఉంటుంది. బెలూన్ తోటి క్లోజ్ చేసి హరీష్కి అయితే ఇస్తాను నేను. దాని తర్వాత ఇది మొత్తం ఈ బేకింగ్ సోడా ఎప్పుడైతే ఈ వాటర్లో పడుతుందో అప్పుడు వచ్చేసి దీనిలో ఎక్స్ప్లోజన్ స్టార్ట్ అవుద్ది. మీరు అప్పుడైతే ఒక విచిత్రమైనది చూస్తారు, చాలా ఎగ్జైట్మెంట్ తోటి చూస్తారు. మై గాడ్, ఇక్కడ కొంచెం డ్యామేజ్ జరిగింది బెలూన్కి. ఒకసారి ఉండమా, బెలూన్ అయితే కొంచెం డ్యామేజ్ అయింది. ఒక సైడ్కి అయితే అన్నాను. వెయిట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలండి పిల్లలతోటి, ఎందుకంటే ఇలా బెలూన్స్ డ్యామేజ్ అవుతుంటాయి కదా, ఇది కొంచెం డేంజర్ అవ్వచ్చు. సరే, ఓకే. ఇప్పుడైతే హరీష్ వచ్చేసి ఇక్కడ పట్టుకో, ఇక్కడ ఏడ పట్టుకో, గట్టిగా పట్టుకో. ఒక చేతితోటి కొంచెం ఎనికేళ్ళు. ఇది ఒక చెయ్యి పైకి అంటున్నా వేస్తున్నా, దాంట్లో చూడు ఏం జరిగిద్దో చూడు. చూస్తుండే ఫ్రెండ్స్, ఏం జరిగిద్దో. అట్నే గట్టిగా పట్టుకో, కొంచెం షేక్ చేయి. ఓకే, వెయిట్ ఉండు. మిక్స్ చేయాలి. ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఇంతకు ఏదైతే గ్యాస్ వచ్చిందో ఆ గ్యాస్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. మీరు చూసుంటారు, ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయింది. దాని ద్వారా అయితే ఎక్స్పెరిమెంట్ ఫెయిల్డ్. వేరే బిల్డింగ్ తెచ్చుకో.
సరే ఇది క్లీన్ చేయడం మంచిగా దాంట్లో అడుగునుంది మొత్తం అతుక్కుంది వెళ్ళు